మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు ఉదయాలు వెలిగించే మాట తీయకూని మీ ఎద్దుకు వచ్చేస్తున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరసు వంచి మన తండ్రి అయిన దేవుడికి స్తుతులు, వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. జయమగలిగిన దేవుని పిల్లరా, మనం చూడగలిగితే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, నిజంగా యెహోషువ ఒక న్యాయకత్వంలో మరి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశమునకు బయలుదేరి వెళుతున్నప్పుడు వారికి మధ్యలో అమోరీలు అనేవాళ్ళు మీరు యుద్ధం చేసి వెళ్లాల్సిందే కానీ ఇటువైపు నుంచి వెళ్ళడానికి వీల్లేదని వాళ్ళు అడ్డం వచ్చారు. అమోరీల సంఖ్య చూస్తే చాలా పెద్ద సంఖ్య. మరి వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య కొద్దిగా ఉన్నారు కనుక వాళ్ళని ఎలా జయించాలో నిజంగా యెహోషువకు అర్థం కాక దేవుడు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు పొద్దుగూతే యుద్ధం ఆపేయాలి. యుద్ధం ఆగిపోతే అమోరీలు తిరిగి వెళ్ళిపోయి రేపు పొద్దున ఎక్కువ మంది వస్తే ఇశ్రాయేలుకు ప్రమాదం అని మరి యెహోషువ నాయకత్వంలో ఒక నాయకుడిగా చక్కగా ఆలోచించి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు దేవుని పిల్లరా? సూర్యుడా, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయాలోయలో నిలిచిపో. అంటే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు చంద్రుడు అంటే ఇద్దరు కూడా నిలిచిపోయారంట దేవుని పిల్లలు. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ఎంత పవర్ ఉందో మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. మన జీవితాల్లో ఏదన్నా ఒకటి పోతుందంటే మనం సంతోషపడాలి, దానివల్ల మనకేదో ప్రమాదం అని. ఎందుకంటే మనం చేస్తున్న ప్రార్థన ఎక్కడికి పోదు దేవుని పిల్లరా. మనం చేస్తున్న ప్రార్థన మనకి మంచి జరిగిస్తూ మన ఎమ్మటే ఉంచుది. అంటే ఒక ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైందో మీరు ఆలోచించండి. జీవము కలిగిన దేవుడి సన్నిధానంలో మనం ప్రార్థన చేసేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా నీ ప్రవర్తన జాగ్రత్తగా నువ్వు చూసుకోమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నీ ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. అయోగ్యంగా కానీ ప్రార్థన చేస్తే, అయోగ్యమైన ప్రార్థన బయలుదేరినప్పుడు ఆ ప్రార్థన దేవుడికి నచ్చకపోతే అది నీ వైపే తిప్పితే ఏమైపోతావు నువ్వు అనే ఉద్దేశంతో, అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడి సన్నిధానానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకోమని చెప్తున్నాడు. కనుక ఆనాటి కాలంలో నిజంగా యెహోషువ ఒక సూర్యుడికి చంద్రుడే మీరు ఆగండి, మేము పగ తీర్చుకున్నారు కంటే యుద్ధం అయిపోయేంత వరకు కూడా మీరు ఆగండి అన్నాడంటే ఒక ప్రార్థనలో, భక్తి కలిగిన ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. నిజంగా ప్రతి వారి ప్రార్థనలు అలాంటి శక్తి కలిగిన వారై ఉండునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మా ప్రార్థననైనా మా హృదయం పరిశుద్ధంగా ఉండాలా. ఏ పాపము లేని వారిమై, కపటము లేని వారిమై నీ సన్నిధానంలో మొరపెడితే తండ్రి మా ప్రార్థన ఆలకిస్తావు నైనా. కనుకనైనా ఇదిగో కపటముతోనూ, కుళ్ళుతోనూ, కుట్రాతో మేము ఎప్పటికీ ప్రార్థన చేయకుండా తండ్రి, ఇదిగో భూమి మీద ఉన్న మా సహోదరులందరూ నా తండ్రి నైనా కాపాడబడి దుష్టుడి చేతిలోంచి విడిపింపబడి నిత్య జీవానికి రావాలనేదే మా కోరిక తండ్రి నాయన. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతేనైనా ఇదిగో నేను కానాను స్వతంత్రించుకోవడానికి బయలుదేరినప్పుడు, ఇదిగో మార్గ మధ్యంలో ప్రమాదాలు వచ్చినప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తే తండ్రి వారిని నైనా కానాను దేశానికి నువ్వు నడిపించావు కదా నైనా. భూమి మీద మా సహోదరులు దుష్టుడి చేతిలో ఉంచి తప్పించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు అనే
మహానుభావుని రక్షకుడు అంగీకరించి నిత్య జీవానికి చేర్చమని నీ సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. కాపాడండి తండ్రి. నైనా బిడ్డల మార్గాలు తెలియక భూమి మీద ఏ మార్గమును బట్టి ఆ మార్గాన్ని వెళుతూ నా తండ్రి అదే దైవం అనుకొని నా తండ్రి పరుగులెత్తుతున్నారు. నేను అట్టి వారందరినీ మీరు కనికరించండి, కృపతో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఏది సత్య మార్గము నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగిన మార్గము కనుగొనే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి నీ మాటలు విని వాటికి లోబడి వాటి ప్రకారం బ్రతకడానికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి వారి కుటుంబాల్లో తండ్రి ఆరోగ్యము నెమ్మదిని దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. వెందుకు నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.